అర్థం కాలేదు కొన్ని చోట్ల అంటే నేను ఇప్పుడు ప్రజలు నమ్ముకున్నా. టీడీపీలో అయితే ఎట్లాగో అడగలేరు ఆయన, జనసేన పార్టీ అయితే వినరు, మరి బీజేపీ పార్టీకి ఏమైనా వెనక నుంచి ఏదంటే అట్లాంటిది ఉంటే మళ్ళీ ఆ పార్టీ పైన కొంచెం వ్యతిరేకత ప్రజల్లో అంటే ఇప్పుడిప్పుడే నమ్మే పరిస్థితి ఉంది కదా, అటువైపే అంటారా ఏంటి అసలు అర్థం అవ్వట్లేదు. నమ్మరంతే. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ సీటు తీసుకుని ఆ, నాకే కావాల్సిందే అని చెప్పి ప్రభాస్ వస్తాడు క్యాంపెయినింగ్ అని చెప్పి పచ్చి అబద్ధాలు చెప్పి ప్రభాస్ బాగా తెలుసు అతను కనీసం అవుట్డోర్ కూడా మన తెలుగు రాష్ట్రాల్లో అవుట్డోర్ ఉంటే కూడా తను బయటికి రాడు. ఇవాళ భారతదేశంలో ఎక్కడ అవుట్డోర్ ఉన్నా కూడా అతను బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, ఎందుకంటే అతను నేషనల్ స్టార్ అవును ప్రభాస్. అవును. సో ఏదన్నా అవుట్డోర్ ఉంటే విదేశాల్లో పెట్టుకుంటాడు తను, అదర్వైజ్ సిట్టింగ్ వేయించుకుంటాడు తప్ప తను జనాల్లోకి వచ్చి పబ్లిక్గా రోడ్ల మీద లేదంటే పార్కుల్లో డ్యాన్సులు చేయటాలు ఇలాంటివి చేయడు. ఉమ్, ఏదైనా అయితే విదేశాలు లేదంటే ఇది. వీళ్ళు ఏంటంటే ప్రభాస్ వస్తాడు, ఆల్ ఇండియా సూపర్ స్టార్, బాహుబలి వచ్చేసి మన సినిమా ఏదో రాముడు వేశాడు, శ్రీరామ్ జై శ్రీరామ్ అంటారని ఇదని ఒక స్కెచ్ ప్రకారం వీళ్ళు ముందుకెళ్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి నిర్దేశకత్వంలో వెళ్తున్నట్టుగా జనం మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే మా మా ఏరియాలో ఏంటంటే ఒకటి ఉంటే దానికి 100 వేసి చెప్పేస్తారు. నేను చెప్పింది పచ్చి అబద్ధం కూడా కావచ్చు, అంటే నేను విన్నది నిజం, బట్ ఉమ్, నేను విన్న మాట నిజం. బట్ ఈ సాక్షి రాతలు ఇవన్నీ చూస్తే అసలు నా పేరు చెప్తే ఉచ్చపోసుకుంటున్నాడమ్మా ఆ జగన్మోహన్ రెడ్డి. అంత పనికిమాలోడని నేను అనుకోవాలా, తెలుసు కానీ ఇంత ఉచ్చపోసుకుంటున్నాడని అనుకోవాలా. నిన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళారు, పవన్ కళ్యాణ్ గారు. సో అక్కడి నుంచి నేను మార్నింగ్ ఆయన కలవటం మిస్ అయ్యా. వాళ్ళు అక్కడికి వెళ్ళారు, ఓన్లీ 20 minutes మీటింగు, అక్కడి నుంచి వాళ్ళు ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు అని అంటే